అదేవిధంగా వారితో స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమాలు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా విద్యార్థులు విద్యలో 10 సంవత్సరాల్లో విద్యా సంస్థలన్నీ మరి ఒకే దగ్గర హాస్టల్, డార్మెంటరీ, అక్కడే మరి విద్యాభ్యాసం, అక్కడనే పాఠశాల నిర్వహణ, అక్కడే మెస్ మరి కూర్చొని తినడం, అలాంటి విద్యా సంస్థలని కనీసం పట్టించుకోకుండా మరి విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో చూసిన అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% మెస్ ఛార్జీలు, అదేవిధంగా 200% మరి వారు విద్యార్థులకు వాడే సరుకులు కొనుక్కునే విధంగా వారికి అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఒక పోటీతత్వాన్ని మళ్ళీ విద్యలో పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలనుకున్న వారు గత 10 సంవత్సరాల్లో వారిని విస్మరించినందుకు ఎంతోమంది మనోవేదనకు గురై మరి వారు అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా వెనుకబడిపోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా మా గిరిజన నాయకులు వారు ఏం చెప్పి తప్పు చేసిన అధ్యక్ష. గిరిజన నాయకులు రవీంద్ర నాయక్ గారు కావచ్చు, సీతారామ నాయక్ గారు కావచ్చు, ఇక చాలామంది చెప్పుకుంటూ 150 మంది దాకా వెళ్తారు. కానీ మరి మాకున్న పరిస్థితులలో వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారు 76లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత గిరిజనులంతా కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశారు అధ్యక్ష. అలాంటిది దాన్ని కూడా పక్కన పెట్టి కొత్తగా అవకాశం, ఉద్యమ పార్టీకి అవకాశం ఇస్తే మా జీవితాలు, మా గిరిజన జీవితాలు మారుతాయని చెప్పేసి, మా తండాల మరి రూపురేఖలు మారుతాయని చెప్పేసి మరి వారితో ప్రయాణం చేస్తే అధ్యక్ష చివరికి వారికి మిగిలినంత అవమానాలే, అదేవిధంగా కన్నీళ్ళే అధ్యక్ష. గిరిజన విద్యార్థులు ఎలాంటి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు లేక రాష్ట్రంలో మరి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, అదేవిధంగా ఇంజనీరింగ్, ఎంటెక్లు చేసిన విద్యార్థులు హమాలి పనులు చేసుకుంటూ, క్యాటరింగ్ ఫంక్షన్లలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ మరి వారి జీవన ఉపాధి గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజే కనుక ఒక విద్యా పాలసీ, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక విధి విధానాలు పాటించి ఉంటే మా విద్యార్థులు ఈరోజు వారి వారి కుటుంబాలని ఇంకా బలోపేతం చేసుకునే ఒక అవకాశం ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో టూరిజంలో అధ్యక్ష ఏనాడు తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం టూరిజం కూడా ఒకటి మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కేవలం కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ఏదో పథకాలు ఇవ్వబోతున్నాం, అవి చేరబోతున్నాయనే ఒక ఆశల్ని కల్పించుకుంటూ ముందుకు 10 సంవత్సరాలు కాలం గడిపిన అధ్యక్ష. కానీ కేవలం రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కేవలం 3 ప్రాజెక్టులకు మాత్రమే, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదేవిధంగా కాళేశ్వరం మాత్రమే వారు కేటాయించి మరి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టిన పరిస్థితి రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష మొదటి 3 సంవత్సరాల్లోనే వారి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం వల్ల ఆ తర్వాత సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టేసి అధ్యక్ష, సంక్షేమ పథకం ఏ ఒక్క సంక్షేమ పథకం రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. కొత్తగా వితంతులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, అదేవిధంగా మరి వృద్ధులకు కొత్తగా పెన్షన్ చేర్చిన పరిస్థితి కనబడలేదు అధ్యక్ష. రైతులందరినీ మభ్యపెట్టడం కోసం ధరణి అనే ఒక కొత్త యాప్ను తెచ్చి ధరణిలో అవకతవకలను సృష్టించి రైతులందరినీ జిరాక్స్ సెంటర్ల చుట్టూ,
మీ సేవా కేంద్రాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు 10 సంవత్సరాల అధ్యక్ష. అదేవిధంగా పేద బడుగు బలిన వర్గాలు ఇంకా పేదవారిగా మార్చే విధంగా మరి కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో సాగిన అధ్యక్ష. పేదవారు వారి కుల వృత్తులకే పరిమితం కావాలి, వారు విద్య వైపు పోకూడదు, ఉపాధి వైపు ముందు నడవకూడదనే కుట్ర మరి గత నాయకులు అవలంబించిన విధానాలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు ప్రజల నమ్మకాన్ని విస్మరించి మరి ప్రజల్ని వంచి వారు ఈరోజు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఈరోజు మీ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి మా ప్రభుత్వాన్ని మేము ఇవన్నీ హామీలు చాలా నెరవేర్చాం అధ్యక్ష. విద్యార్థులకు మెస్ ఛార్జీ పెంచుతామని ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు ఇంటగ్రేటెడ్ స్కూళ్ళు పెడతామని చెప్పి ఏ హామీలు ఏ రోజు ఇవ్వలేదు. కానీ ఇవన్నీ హామీల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు అందించే దాంట్లో మరి గతంలో చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగిస్తూనే కొత్తగా ఎలాంటి ప్రజల మీద ఆర్థిక భారం వేయకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూనే మరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమానంగా ముందు తీసుకెళ్తున్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అధ్యక్ష. మరి గత ఎన్నికల్లో వారిచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చిన వారే ఈరోజు మరి మనల్ని ప్రశ్నించే పరిస్థితిలో వారు చాలా అత్యుత్సాహం కలగజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వకపోవడం కాకుండా ప్రభుత్వాన్ని నిందించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి మరి ప్రభుత్వం వెళ్ళని వెంటనే వాళ్ళు ఏదో గద్దెనెక్కాలనే స్వార్థం తప్ప ఏ రోజు గత 10 సంవత్సరాల్లో వారు ఏం చేసిరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అధ్యక్ష. విద్యా వ్యవస్థలో కావచ్చు, ఇంకా ఏ వ్యవస్థలో కావచ్చు, పాలసీలు ఒక లిక్కర్ పాలసీ తప్ప ఏదన్నా పాలసీ తెచ్చిరా ఒకసారి వాళ్ళు మాట్లాడగలరా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా మరి